ఓకే, అందరికీ నమస్కారం. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నాకు చాలా బాధ వేసింది. కానీ వ్యక్తిగతంగా ఆడవాళ్ళను దూషించడం చాలా పద్ధతి కాదు. అది ఏదైనా ఉంటే రాజకీయ నాయకులు రాజకీయ పరంగా ప్రజలను అభివృద్ధి చేయడానికి మాట్లాడుకోవాలి, కానీ ఇలాంటి వ్యక్తిగత మాటలతో మాట్లాడడం, ఆడవాళ్ళని కించపరచడం ఇది మన ఆంధ్ర ప్రజలకు సంప్రదాయం కాదు. రాజకీయ నాయకంగా ఏదైనా కూడా అభివృద్ధి చేసుకోవాలి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడడం ఇది చేతగాని శాతం. ఈ ప్రభుత్వం వైఖరి మార్చుకొని ఇలాంటి మాటలు మాట్లాడకుండా అభివృద్ధిలోకి వెళ్ళిపోవాలి. కానీ ప్రతి భారతీయుడు చూస్తున్నాడు, ప్రతి ఆంధ్రుడు చూస్తున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడకపోవడం చాలా తప్పు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఏ ఏ ఏ ఇంత అభివృద్ధిలోకి తీసుకున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. ఎక్కడ అభివృద్ధి లేదు, ఏమి చేయడం లేదు, ఎక్కడెక్కడ స్తంభించిపోయింది. అంతేగాని ఇప్పుడు చేతగాకనే కదా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నది. చేతనైతే చూపి, అభివృద్ధిలోకి చూపి. 200 సంవత్సరాల అవుతుంది, ఏం అభివృద్ధి చేశారు? అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నామా? ఏం పద్ధతి అది? అంటే ఎవరు మిమ్మల్ని అడగడం లేదా? 151 ఎమ్మెల్యేలు మీకున్నారనే? అంటే 151 ఎమ్మెల్యేలు మీకుంటే ఇలాంటి మాటలు మాట్లాడమని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి. అంతే తప్ప ఆడల గురించి, ఇంటి సభ్యుల గురించి మాట్లాడుకుని మీకు అమ్మలు అక్కలు లేరా? మీకు పిల్లలు ఉన్నారు కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా, మీ భార్య దగ్గర ఉండి ఇలాంటి మాటలు మాట్లాడితే మీ భార్య ఎవరో ఊరుకుంటారేమో. ఇది పద్ధతి కాదు. రాజకీయ నాయకులు పద్ధతులు మార్చుకోవాలా. ఏదైనా కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు ప్రజల అభివృద్ధిని చూడాలి తప్ప ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడడం సమంజసం కాదు. కొడాలి నాని, వంశీ, వల్లభనేని వంశీ ఇలాంటి మీరు మార్చుకోండి. రేపొద్దున మిమ్మల్ని 2024 ఎలక్షన్లకు ప్రజలు చిత్తుగా ఓడిస్తారు. మీరు చేతగాని దద్దములని నిరూపించుకున్నారు. అర్థమైంది. మీరు ఏమి అభివృద్ధిలోకి నోచుకోలేక ఈరోజు ఇలాంటి విచిత్రమైన మాటలు మాట్లాడడం ఏం పద్ధతి ఇది? నీ కాన్స్టిట్యూన్సీకి నువ్వు తెలుస్తుంది, నువ్వు ఎంత అభివృద్ధి చేసినావో ఏందనేది. అంతే తప్ప ఇలాంటి ఆడవాళ్ళను దూషించడం చాలా తప్పుది. మీ పద్ధతులు మార్చుకోండి, మీరు మారండి. మీరు మంచి వాళ్ళైతే ప్రజలు కూడా మీ వెంబడి నడుస్తారు. మీరు రాజకీయ నాయకులు మీరు ఇలా మాట్లాడితే రేపు పొద్దున భావితరాలకు